గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రిటైర్డ్ పోలీస్ అధికారి బట్టా ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, ఈజీ సాయి తదితరులు పాల్గొని కుట్టు మిషన్లు అందజేశారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సంతోషంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జరిగింది. మా అభిమానులుగా ఉంటూ ఎలక్షన్స్ ముందు తన ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చి ఒక ఎస్ఐ హోదాలో ముందు ఇంకా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా తను ఒక మంచి సేవ ద్వారా ముందుకెళ్ళాలి, ఉద్యోగం ఒకటే కాదు వ్యాపారం చేసుకోగలుగుతాననేటువంటి ఆలోచనతో పాటు సమాజ సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరడం, క్రియాశీలకంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరుగుతా ఉంది. ముందుగా ఈరోజు నా దగ్గరికి ఒక వారం ముందు వచ్చి ఇటువంటి కార్యక్రమం పెట్టబోతున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, సమాజంలో ఈరోజు గతంలో మనందరం కూడా P3 విధానం అంటే ఏదైనా ప్రభుత్వం డబ్బులు లేకపోతే ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ కంపెనీలు అని పిలిచి రోడ్లు కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ కట్టేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి దాన్ని ఒక 2 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఆ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసి కట్టి దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని పంచుకునేటువంటి ప్రోగ్రాం గతంలో ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ అలాగే ఏదైతే ప్రైవేట్ పబ్లిక్. ఈరోజు గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మాజీ ఉద్యోగి ప్రజాసేవకుడు బట్టా ప్రసాద్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అతను అభిమాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి నచ్చి ఈ యొక్క ప్రాంతంలో మరి ఎమ్మెల్యే నజీర్ గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చుకొని వారు చేస్తున్నటువంటి సేవలని గుర్తించి వీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి పేదలకి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా 3వ డివిజన్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మహిళలకి వారు 35 కుట్టు మిషన్లని మన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారి యొక్క చేతుల మీదుగా ఇవ్వాలని ఆలోచన చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి అదేవిధంగా ఇక్కడ వారి చేతుల మీదుగా మరి మిగిలినటువంటి నాయకులు అనేక మంది వివిధ కార్పొరేటర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అశోక్ గారు కావచ్చు, మరి సీనియర్ నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్ గారు కావచ్చు, జనసేన కిరణ్ సాయి కావచ్చు, ఈ బీజేపీ వారు అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారి యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఉద్దేశంగా తీసుకున్నటువంటి మహమ్మద్ నజీర్ గారు ఈ ప్రాంతంలో ఇప్పటికే 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయటము ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము. నందివేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఎప్పుడుండో పెండింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు P4 పెట్టిన కార్యక్రమం భాగంగా నేను నా వంతుగా మాజీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి విడిగా బయట టీడీపీ పార్టీలో తిరుగుతూ నేను సొంతగా కొంతమంది పేదవాళ్లకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఇద్దామనే ఉద్దేశంతో పెట్టుకుని ఈ రోజున 35 మందికి కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మరియు తాళ్ల వెంకటేష్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు తాళ్ల వెంకటేష్ గారు మరియు కూటమి నాయకులు అందరూ హాజరవడం జరిగింది.